ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏంటి అని అంటే ఆల్రెడీ 6 మెంబర్స్ అనేది సెలెక్ట్ అయిపోయారు. టోటల్గా 15 మెంబర్స్ కదా. 6 మెంబర్స్ అనేది మనకి ఎటువంటి హోల్డింగ్ లేకుండా సెలెక్ట్ అయిపోయారు. మిగిలిన 9 మెంబర్స్ 11 మెంబర్స్ ఉన్నారు. 9 మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి అని చెప్పేసి 11 మెంబర్స్ ఉన్నారు. సో అందులోంచి ఎవరు సెలెక్ట్ అయిపోయారు, ఎవరు ఎలిమినేట్ అయిపోయారు టోటల్గా అనేది ఇప్పుడు తెలిసేసుకుందాము. కానీ ఇక్కడ అంటే కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ఉంది. అదేంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పేసుకుందాము. సో మనకి కృష్ణని రమ్మంటారు. డైరెక్టర్ కృష్ణ ఉన్నారు కదా, తను ఘాటి మూవీ ప్రమోషన్ కోసం అని అనుకోండి. సో మనకి అనుష్క వస్తుంది కదా, అది అనమాట. September 5th రిలీజ్ అవుతుంది. తనని ఇన్వైట్ చేస్తారు ప్రమోషన్. ప్లస్ మనకేమంటారు, కంటెంటర్ నుండి కంటెస్ట్ అన్నట్టుగా సెలెక్ట్ చేయమని చెప్తారు పర్సన్స్ని. అక్కడ తను వచ్చి జ్యూరీగా కూర్చుంటాడు కొంచెం సేపు. సో అక్కడ క్రిష్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు ఒక కంటెండర్కి. అదేంటో తెలుసుకుందాం. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆన్ ది స్పాట్ ఇచ్చేసారన్నమాట. ఏంటి అని అంటే ఒక గ్లాస్ ఇస్తుంది, అంటే ఇది Level 2. ఒక గ్లాస్ ఇస్తుంది, గ్లాస్లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ని ఎవరైతే నవదీప్ మొహం పైన కొట్టేస్తారో వాళ్ళు అక్కడ గోల్డెన్ చైర్లో కూర్చుంటారని చెప్పేసి, అంటే టాప్ 15 ఎవరు అందులో సెలెక్ట్ అయిపోతారని చెప్పేసి చెప్తుందన్నమాట. ఎవరు డేర్ చేయరు. ఎందుకన్నా అంటే 11 మెంబర్స్లో 6 మెంబర్ని సెలెక్ట్ చేసి, అంటే ఎందుకన్నా అంటే ఏమంటారు, మనము మీరు ఇది చేసినంత మాత్రాన అక్కడ వెళ్తారన్న నమ్మకం కూడా లేదు అని చెప్పేసి చెప్తారన్నట్టు నవదీప్ చెప్తాడు. అభిజిత్ అయితే నేను అసలుగా యాక్సెప్ట్ చేయను, ఇది రెస్పెక్ట్ కాదు అన్నట్టుగా చెప్తాడు. బిందువాంధవి కూడా అలాగే చెప్తుంది. కాకపోతే ఎవరు ముందు రావాలనుకుంటున్నారు, ఒక 2 steps ముందుకు వేయండి అని అంటే మన మిస్టర్ మర్యాద మనీష్ ఉన్నారు కదా అండి. సో తను ఒక 2 steps ముందుకు వస్తాడు. ఏంటని అంటే టాస్క్ లాగా చూడాలన్నట్టుగా క్రిష్ చాలా ప్రౌడ్గా తనని మాట్లాడతాడన్నమాట. ఇది గేమ్ పర్సనల్గా తీసుకోకూడదు అని చెప్పేసి అంటారన్నట్టు. సో తనను ఈ సెకండ్ లెవెల్లో ఏంటని అంటే పెట్టిన టాస్కులలో అందరినీ హోల్డ్లో పెట్టేసి మేము తర్వాత ఎవరు సెలెక్ట్ అయిపోయారనేది చెప్తామని చెప్పేసి చెప్తారు. అక్కడ మనీష్ వచ్చాడు కాబట్టి మనీష్ని హోల్డ్లో, అంటే డేంజర్ జోన్కి కాకుండా తను 15 మెంబర్స్లో సెలెక్ట్ అయ్యాడా లేదా అనేది మనకి తర్వాత చెప్పేశారు. ఇంకా ఏంటంటే అంటే ఇది బిహేవియర్ ప్యాటర్న్, అదేమంటారు, మీ బిహేవియర్ ఏ విధంగా ఉంది, మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అన్నట్టుగా తెలుసుకోవడానికి మాత్రమే ఈ టాస్క్ అని చెప్పేసి క్రిష్ అంటాడు. ఇంకా వచ్చేసి ఇక్కడ ఏంటని అంటే ఇతడు ఒక్కడే గేమ్ లాగా ఆడుతున్నాడు అని చెప్పేసి మనీష్ని చాలా మెచ్చుకుంటాడు. కాకపోతే వీళ్ళంతా కాకుండా వాళ్ళు మాత్రం అసలుకే యాక్సెప్ట్ చేయరన్నట్టు. అభిజిత్ అండ్ మన బిందు మాధవి ఏంటిది ఇర్రెస్పెక్టబుల్ టాస్క్ మీకు గురించి వదిలేసి ఈ వాటర్ని నేనే తాగేస్తాను అని చెప్పేసి నవదీప్ వెళ్ళిపోతాడు. ఇంకా Level 2లో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి, అంటే Level 2లో ఇంకా వేరే టాస్క్ వచ్చేసి మనకి నాగా అండ్ ఊర్మిళని ఇద్దరిని పిలుస్తారనమాట. పిలిచేసి వాళ్ళకేంటి బోర్డ్స్ ఇస్తారు, మనకి మార్కర్స్ ఇస్తారు. ఇచ్చేసి మనము 2 hands తోటి స్క్వేర్స్ షేప్స్ అవి వేయాలన్నా ఈ విధంగా మామూలుగా వేస్తే ఏం బాగుంటుంది, ఒక చిన్న ట్విస్ట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి శ్రీముఖి అంటుంది. అదేంటని అంటే బ్యాండ్ ఇస్తారు, షేకింగ్ బ్యాండ్, రైట్ హ్యాండ్కి షేక్ బ్యాండ్ అని ఉంటుంది. సో ఆ షేక్ బ్యాండ్కి సంబంధించినటువంటి రిమోట్స్ నవదీప్ అండ్ మన బిందు మాధవికి ఇస్తారన్నమాట. సో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఆ రిమోట్ ప్రెస్ చేసినప్పుడు ఆ బ్యాండ్ అనేది మన కరెంట్ షాక్ లాగా అలా వస్తుంది. అంటే షేప్ అనేది మిస్ అవ్వకూడదు, సో కరెక్ట్గా ఉండాలన్నట్టు. సో చాలా చేశారు. ఏంటనంటే అక్కడ కొంచెము అమ్మాయి అన్నట్టుగా చూసి తనకు చాలా తక్కువ సార్లుగా ఇచ్చాడేమో అని అనిపించింది నవదీప్ అయితే. నాగకైతే చాలా సార్లు ఇచ్చారు. లాస్ట్కి వస్తే ఐ లవ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని రాయమంటారు. సో నేనైతే ఇక్కడ ఏమంటారు, నాగ ఓడిపోయాడేమో అనుకున్నాను. కాకపోతే తనని హోల్డ్లో ఉంచారు. ఊర్మిళ వీళ్ళంతా సెలెక్ట్ అయిపోయారంట. ఊర్మిళ సెలెక్ట్ అయింది. ఎందుకని అంటే తను ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కానీ ఆ మార్కర్ అనేది బోర్డ్ పై నుండి చాలా తక్కువ టైము తీయడం అనేది, ఆ హ్యాండ్స్ అనేది రిమూవ్ చేయడం, మళ్ళీ షేపింగ్ అనేది కూడా కరెక్ట్గా వేసింది అన్నట్టు.
తనని సెలెక్ట్ చేశారు. 15 మెంబర్స్లో 6 మెంబర్స్తో పాటు తిను కూడా ఉంటుంది. ఇంకా వచ్చేసి కేతమ్మ నేను ఒక పాట పాడతా అని చెప్పేసి ఒక పాట పాడుతుంది అన్నట్టు క్రిష్ కోసం అని చెప్పేసి. ఆ పాట విన్నాక క్రిష్ తనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు తన మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ అని చెప్పేసి. అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అది ఎవరికి తెలియని విషయమో ఆన్ ది స్పాట్ జరిగిపోయింది. నెక్స్ట్ ఇంకా వచ్చేసి అభిజిత్ ఇద్దరు జెంట్స్ని అంటే అబ్బాయిలనే సెలెక్ట్ చేసుకుంటారంటే అబ్బాయిలు వాళ్ళ ఏజ్డ్ పర్సన్సే ఉన్నారు. శ్రీతేజ అండ్ మనీష్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఆ టాస్క్లో ఒకవేళ సాటిస్ఫై చేస్తే మాత్రము విన్నర్స్, సాటిస్ఫై చేయలేకపోతే మాత్రం డేంజర్ జోన్లో ఉంటారన్నమాట. ఏంటి అని అంటే ఫస్ట్ షెడ్ తీసేయాలి అని చెప్తారు. షెడ్ తీసేయాలి అని అంటే ఇక్కడ మనీష్ ఒప్పుకోడు. నువ్వు ఇక్కడనే షెడ్ తీయలేకపోతున్నావు, మరి నువ్వు బిగ్ బాస్ హౌస్లో స్విమ్మింగ్ పూల్లో దుంకమని అని అంటే షెడ్ తోటే జంప్ చేస్తావా అని చెప్పేసి అభిజిత్ అడుగుతాడు. నవదీప్ కూడా ఏదైనా టాస్క్లో షెడ్ చినిగిపోతుంది, సో ఇక నువ్వు ఆ టాస్కే ఆడవా అని చెప్పేసి అంటారన్నమాట. కాంప్రమైజ్ అయిపోయి మనీష్ షెడ్ ఓపెన్ చేసేస్తాడు. అక్కడ ఏంటి అని అంటే ఇచ్చినటువంటి టాస్క్ హెయిర్ రిమూవర్ అన్నట్టు. వాళ్ళకి చెస్ట్ పైన హెయిర్ రిమూవ్ చేసుకోవడం, మనకి ప్యాచెస్ ఉంటాయి కదా, సో అవి వేసేసుకొని లాగేసుకోవడం అన్నట్టు. బిందు మాధవిని శ్రీముఖి ఒకటి చూపిస్తామని చెప్పేసి వాళ్ళిద్దరికి చూపిస్తారు. ఇక్కడ మనీష్కి యాక్చువల్గా తనకి హెయిర్స్ లేవు, షేవ్ చేసుకొని వచ్చినట్టున్నాడు, హెయిర్స్ లేవు, అందుకని చెప్పేసి నాగా అండ్ షాకిబ్ దాంట్లో ఎవరినన్నా చూస్ చేసుకోవాలి అని అంటే శ్రీతేజ్ నాగాని చూస్ చేసుకుంటాడు. అక్కడ కొంచెము షాకిబ్ నొల్లి పెట్టేసుకుంటాడు అనమాట. నాకు ఒక ఛాన్స్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తే బాగుండు అని చెప్పేసి నేను అడిగా కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అక్కడ వచ్చేసి నాగా అండ్ తేజ్ దాంట్లో అయితే ఇద్దరు ఇట్లలో హోల్డ్లో పెట్టేశాడు వీళ్ళ జడ్జెస్ అంతా. ఎందుకు అని అంటే తర్వాత చెప్తామా అని చెప్పేసి అది ఒక సస్పెన్స్ లాగా పెట్టారు. నిజంగా చెప్పాలంటే నాగా చాలా పేషెన్స్ తోటి వాటిని రిమూవ్ చేసుకున్నాడు హెయిర్స్ని. శ్రీతేజ్ అంతగా అనిపించలేదు. నెక్స్ట్ ఫోన్ టాస్క్లో ఏంటంటే ఈ ఫోన్ టాస్క్ ఏంటనంటే సెకండ్ ఛాన్స్ అయితే ఎవరెవరికి రాలేదో వాళ్ళందరినీ రమ్మని అంటారు. 6 మెంబర్స్కి రాలేదు సెకండ్ ఛాన్స్ అనేది. ఆ 6 మెంబర్స్కి సంబంధించినటువంటి మొబైల్స్ని తీసుకొస్తారు. అలాగే సుత్తి ఉంటుంది కదా, హ్యామర్ యాప్ తీసుకొని వచ్చేసి కౌంట్ చేస్తాము. సో ఎవరైతే ఫోన్ని పగలగొడతారో వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళంతా డేంజర్ జోన్ అని చెప్పేసి చెప్తారనమాట. ఇక్కడ షాకిబ్ అయితే ఆలోచించకుండా ముందుకు వచ్చేసాడు. ఎందుకనంటే తనకు 2 టైమ్స్ చేసినప్పుడు 2 టైమ్స్ ఫస్ట్ ఆడిషన్లో, తర్వాత తన ఒక టాస్క్ దీనికన్నా ముందు జరుగుతుంది ఒకటి, సో ఆ టాస్క్లో కూడా తను సెలెక్ట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి తనకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి ఎటువంటి ఆలోచన లేకుండా వస్తాడు, హ్యామర్ తీసుకుంటాడు, 1 to 10 లెక్క పెట్టే అంత లోపే దాన్ని కొట్టేస్తాడు అనమాట స్క్రీన్ని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిఖిత పగలగొడుతుంది, కానీ ఇద్దరిది కంపేర్ చేసినప్పుడు షాకిబ్దే ఎక్కువగా పగులుతుంది. నేను ఏడవని ఎందుకనంటే నేను మంచి ఆపర్చునిటీ రావాలి అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అంత తప్పించి, కానీ ఫోన్ పగిలిపోయినంత మాత్రాన ఏడ్చేదాన్ని అంత కాదు అన్నట్టుగా చెప్తుంది. సో ఓకే, ఇక్కడ కూడా దివ్యలని హోల్డ్లో పెట్టేశారనమాట. ఇక ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అని చెప్పేసి 4 జడ్జిలము మేము 4 మెంబర్స్ని మేము సెలెక్ట్ చేస్తామా అని చెప్పేసి చెప్తుంది శ్రీముఖి. మనీష్ సెలెక్ట్ అయిపోతాడు, అభిజిత్ సెలెక్ట్ చేసేస్తాడు మన మిస్టర్ మర్యాద మనీష్ని. ఏంటి అని అంటే తను నవదీప్కి ఇచ్చినటువంటి టాస్క్కి 2 స్టెప్స్ ఆలోచించకుండా ముందుకు వచ్చాడు కదా డేర్ చేసి, అందుకని చెప్పేసి సెలెక్ట్ చేశాడనమాట. సో బిందు వచ్చేసి నేను కొంచెం ఎమోషన్గా నేను అటాచ్ అయిపోయా తను చెప్పిన దానికని చెప్పేసి దాలియాని సెలెక్ట్ చేస్తుంది. ఇంకా అభిజిత్ వచ్చేసి నాగాని సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే హెయిర్ రిమూవర్ అప్పుడు ఆ రిమోట్ని ప్రెస్ చేసినప్పుడు అది కొంచెం షాక్ ఇచ్చినప్పుడు తను ఓపికగా ఉన్నందుకు. నెక్స్ట్ వచ్చేసి నవదీప్ వచ్చేసి షాకిబ్ని సెలెక్ట్ చేస్తాడనమాట. సో టోటల్గా వచ్చేసి మళ్ళీ ఎవరినైతే హోల్డ్లో పెట్టారో వాళ్ళని టాప్ 15 కోసం అని చెప్పేసి సెలెక్ట్ చేసేసారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. మళ్ళీ రేపు ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఎవరికి ఫస్ట్ పొజిషన్, ఎవరికి ఏ పొజిషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళకి సెలెక్ట్ అయినటువంటి 15 మెంబర్స్కి ఒక టాస్క్ లాగా పెట్టేశారు. చూసింది ఆల్రెడీ మనకి నెక్స్ట్ ఎపిసోడ్ అని చెప్పేసి వస్తుంది కదా. మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాగుంది. ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బాయ్.